మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని హల్దీ ప్రాజెక్టు వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామాన ఎంఆర్పీఎస్ ను బలోపేతం చేస్తున్నామని, కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. రాబో రోజుల్లో ఏబిసిడి వర్గీకరణకు సాధించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాసాయిపేట ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ నాయకత్వం, వర్ధిల్లాలి మాసాయిపేట ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ మహిళా సమైక్యత నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ మహిళా సమైక్య నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ విద్యార్థి సమైక్య నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ విద్యార్థి సమైక్య నాయకత్వం, వర్ధిల్లాలి మాసాయిపేట మండల ఎంఆర్పీఎస్ నాయకత్వం, వర్ధిల్లాలి మాసాయిపేట మండల ఎంఆర్పీఎస్ నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ. జరిగినటువంటి వల్దివాగు మీద నూతన కమిటీ మాసాయిపేట మండలం గ్రామ కమిటీ, ఈ నూతన కమిటీకి హాజరైనటువంటి నా అన్నదమ్ములకు అందరికీ, అక్కలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ నూతన కమిటీ ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఇక్కడ చివరి దశకు ఏబిసిడి వర్గీకరణ చివరి దశకు చేరింది. కాబట్టి ఇక్కడ మన ఎల్దుర్తి మండలం, ఉమ్మడి ఎల్దుర్తి మండలం, మాసాయిపేట మండలం నుంచి భారీ ఎత్తున వరంగల్లో జరిగే జూలై 7 తారీఖున కవత్కు భారీ ఎత్తున తరలించి మనం విజయవంతం చేయాలని ఇక్కడ కమిటీ వేయడం జరిగింది. ఈనాటి నుంచి ఈ కమిటీలో ఉన్నటువంటి నాయకులు, సీనియర్లు కానీ జూనియర్లు కానీ మొత్తం మీద అందరూ ఒక దాటికొచ్చి ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ బాంధువులు కానీ వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళను కూడా తెచ్చే ప్రయత్నం చేయాలని ఏమైనా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికి ఇదే రకంగా కొనసాగాలని నేను మనవి చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.